ఓం హ్రీంకారాసనగర్భితాం నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుద్ధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతినే మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవ్వనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులు అంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్
26వ సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరిలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా భయంగా ఉంటుంది. ఎలా ఉంటుందో, ఏలినాటి శని జరుగుతుంది అంటున్నారు అందరూ కూడా. ఈ ఏలినాటి శనిలో నా జాతకం ఏమిటి, నా జీవితం ఏమిటి అని ఒక రకంగా భయంగా ఉంటుంది. ఇది ఎవరిది అనుకుంటున్నారు? ఈ జాతకం మా సురేష్ది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ది, కోకటిపల్లి. మరి సాధన చేస్తున్నాడు మా వాడు, యక్షిణీ సాధన. 2019లో ఆపేసిన సాధన మళ్ళీ చేస్తున్నానండి, అది పట్టుదల. అలా ఉండాలి. అలా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, మనకి కుంభరాశి వారికి ఆపేసినటువంటి పనుల కంటిన్యూటీ దొరుకుతుంది. ఏమన్నా అసలు మాకు పనులే దొరకవండి బాబు, ఇప్పుడు అసలు వెళ్ళినట్టు ఉద్యోగం లేదు, లేకపోతే ఏదో రకంగా మేము మానేసామండి, లేకపోతే చేతి పని వాళ్ళకి పని దొరకట్లేదని అనుకుంటున్నారు. కాదు, గురుడు మీకు సంరక్షిస్తున్నాడు. అదేవిధంగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కష్టాలు ఉంటాయి. చేసేటటువంటి పని దగ్గర మీకు అందరూ కూడా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, కష్టపడి మీరు పని చేస్తే పేరు వేరే వాళ్ళకి రావడం ఆ టీంలో, ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి పేరు ప్రతిష్టల కోసం మీరేం ఆలోచించొద్దు. సిన్సియర్గా మీ పని మీరు చేయాల్సింది ఆనెస్ట్గా మీరు చేసుకోండి. ఇకపోతే కొత్త ఆదాయాల కోసం ఆలోచన ప్రారంభిస్తూ ఉంటారు. దూరదృష్టి వస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి తపన వస్తుంది. ఏదో ఒక శక్తిని మనం సంపాదించాలి, ఒక దేవతారాధన చేయాలి అనేటటువంటిది ఆ పట్టుదల వస్తుంది. వెళ్ళినట్టు శనిలో అది రావాల్సిందే. గతంలో సినిమాలకి, పబ్బులకి వెళ్ళి కిట్టి పార్టీలకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా, ఇంక్లూడింగ్ లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, మరి ఇప్పుడు అంతా కూడా చక్కగా తీర్థయాత్రలు, దేవుళ్ళు, ఆర్ఫనైజెస్, ఉపాసన ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వెళ్ళినట్టు శని ప్రభావం. అలాగే ఏమండి, చాలా అప్పులు అధికంగా ఉన్నాయండి, ఇవన్నీ కూడా మేము తీర్చగలుగుతామండి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీర్చగలుగుతారు. అంతేకాదు అప్పుల్లో మీరు ఒక్కళ్ళే లేరు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి సరాసరి ఒక తలకొట్టికి 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. కాబట్టి ఈ అప్పుల బాధ కోసం మీరేం భయపడద్దు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతిదానికి కూడా కన్ఫ్యూజను,
అవుతుందంటారా? అవ్వదంటారా? పని వస్తదంటారా? రాదంటారా? ఈ రకంగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ మాస్టర్ రాహు అంటే. అంతేకాదు ఎప్పుడైతే జన్మ రాహు ఉంటాడో మనకి, మనం ఎప్పుడు గూడా దీన్ని ఈ యొక్క కన్‌ఫ్యూజన్‌లో పెట్టాలి కాబట్టి, ప్రాపర్ నాలెడ్జ్ లేనటువంటి పర్సన్స్ మనకు తగలడము, మనము వాళ్ళని మనం అడిగితే మన బ్రెయిన్‌లో వాళ్ళు తినేయడము, రాంగ్ డైరెక్షన్‌లో చేయడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా సీనియారిటీ తర్వాత ప్రతి విషయంలో మీకు అర్థమవుతుంది ఏలినట్స్ శనిలో. అందువలన ఈ యొక్క శని ఎక్కడున్నాడండి? మనకి శని, కుజ, బుధ గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి కుజుడు, బుధుడు శత్రువులు వాళ్ళు. ఎలాగ మేలు చేస్తారు? ఒకళ్ళు మేలు చేస్తానంటే ఒకళ్ళు డౌన్ చేస్తాడు. మీ మాటల వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మిస్‌కమ్యూనికేషన్ వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. ఈ నాలెడ్జబుల్ పెంచుకోండి. జగద్గురువుల యొక్క బోధనలు అవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి తప్పకుండా. దాంతో ఈ యొక్క గురు మండల వ్యవస్థ యొక్క అనుగ్రహం వల్ల ఈ కన్ఫ్యూజన్స్ రాహు యొక్క దోషం పోతుంది. ఇక పరిహారాలు ఏం చేసుకోవాలి? ఏలినట్టు శనికి ఇంకొకటే శనీశ్వరుని ఆశ్రయించడం, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి. హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. అలాగే జమ్మి చెట్టుని కానీ రావి చెట్టుకి కానీ నీళ్లు పోయండి, ప్రదక్షిణాలు చేయండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.